నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. బీఆర్ఎస్ 13 మంది ఎమ్మెల్యేలు మిస్ అయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ స్పీకర్ను కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు కేవలం 15 మంది మాత్రమే వచ్చారు. సమాచారం ఇచ్చినప్పటికీ మిగిలిన వారు గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కొంతమంది పార్టీని వీడుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ ఘటన హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా వేదికగాను ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని పోరాటం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం స్పీడప్ అయింది. దానికి అడ్డుకట్ట వేయకుంటే కష్టమని భావించిన పార్టీ అధిష్టానం కేటీఆర్ ను రంగంలోకి దించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్ ను కలిసి ప్రోటోకాల్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటుపడేలా ఒత్తిడి పెంచనుంది. అందుకోసం స్పీకర్ ను కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలంతా రావాలని సూచించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం 39 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించగా కంటోన్మెంట్ బైపోల్లో ఓటమి పాలైంది. దాంతో సంఖ్య 38కి పరిమితం కాగా అందులో 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఇక మిగిలింది 28 మంది. ఇందులో 15 మంది పార్టీ ఇచ్చిన సమాచారం మేరకు అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ను కలిశారు. మరో 13 మంది హాజరు కాలేదు. అందులో కేసీఆర్ మినహా మిగిలిన అందరిపై పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఆబ్సెంట్ అయిన వారిలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బోధన్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. వీరి పార్టీ మార్పుపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గ్రేటర్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారా, ఎలాగైనా పార్టీ మారుతారని డిసైడ్ అయి చెప్పలేదా అనేది సర్వత్రా చర్చకు దారితీసింది. ఇది వెంటనే తీసుకునే నిర్ణయం కాదు కాబట్టి 1-2 రోజుల ముందే ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంటారు. కాబట్టి సమాచారం ఇచ్చినా రాలేదా అని లీడర్లే చర్చించుకుంటున్నారు. పార్టీలోని ఎమ్మెల్యేలంతా 5-6 తప్ప మిగిలిన వారంతా పార్టీని వీడటం ఖాయమనే ప్రచారం నేపథ్యంలో తాజా ఘటన బలం చేకూరినట్టయింది. ఎమ్మెల్యేల పార్టీ మార్పుతో బీఆర్ఎస్ రోజురోజుకు బలహీనమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని నడిపించేవారే కరువవుతున్నారు. కేడర్, ద్వితీయ స్థాయి నేతలు సైతం డైలమాలో పడ్డారు. ఈ తరుణంలోనే ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానం సమాచారం ఇచ్చినా రాకపోవడంపై రాజకీయ వర్గాల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. ప్రోటోకాల్ సమస్యను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు వచ్చారని పార్టీ పేర్కొంటోంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ యాదవ్, కోవా లక్ష్మి తదితరులు సైతం వారి నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వరుస ఓటములతో నైరాశ్యంలో ఉండడం, మరోవైపు పార్టీ కార్యక్రమాలు లేకపోవడం, ఇంకోవైపు ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండడం ఇప్పటికే పార్టీని కుంగదీస్తోంది. తాజాగా స్పీకర్ను కలిసే కార్యక్రమానికి ఉన్న పార్టీ ఎమ్మెల్యేలో కొంతమంది రాకపోవడంతో పార్టీలోని కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులను డిఫెన్స్లో పడేసినట్లు అయింది. అయితే గైర్హాజరైన ఎమ్మెల్యేలో ఎంతమంది పార్టీలో ఉంటారనేది పార్టీలో సర్వత్రా చర్చకు దారితీసింది. జోగినీలు శివసత్తులపై దాడులు చేసిన చరిత్ర ఈ దేశంలోనే లేదని జోగిని శ్యామల ఫైర్ అయ్యారు. కానీ బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో తమపై దాడి చేశారని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి బోనాలు తీసుకువెళ్లడం లేదని ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జోగిని శ్యామల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బోనాల ఉత్సవాల్లో ఏటా తాము ఆనవాయితీగా పాల్గొంటున్నామని చెప్పారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పోలీసులు లాఠీచార్జి కారణంగా అమ్మవారికి సరైన నైవేద్యం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వ హయాంలోనూ జోగిని, శివశక్తులు, పోతురాజులపై లాఠీచార్జీలు జరగలేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అమ్మవారిని దూరం చేశారని మండిపడ్డారు. ఓవైపు అమ్మవారి కళ్యాణం జరుగుతుండగానే మంత్రి కొండా సురేఖ రాహుల్ గాంధీ, సోనియాకు కృతజ్ఞతలు తెలుపాలని సూచించగా ఈ వేడుకలపై వారికి అవగాహన ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బోనాల వేడుకలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభించిందని గుర్తు చేశారు. దాడిపై ఫిర్యాదు చేసి వారం రోజులైనా ఇంతవరకు సమాధానం రాలేదని, ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమపై జరిగిన లాఠీ చార్జీని నిరసిస్తూ ఈ ఏడాది ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి బోనాలు తీసుకువెళ్లడం లేదని ప్రకటించారు. ఆ తర్వాత జరిగే అరిష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన ఆగదని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ సూచించింది. గురువారం నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షాలపై పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేంగా మండలం కుంచవెల్లిలో 13.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ క్రమంలో నేడు తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ జిల్లాల్లో 11.5 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రేపు ఉదయం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. విభజన చట్టంలోని సమస్యలను వేగంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కలిసికట్టుగా నెరవేరుస్తామని అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభజన, గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ విధ్వంస పాలనలో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేందుకు కేంద్ర సాయం కోరుతున్న చంద్రబాబు బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన ఆయన కృష్ణమీన్ మార్గులోని నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. గంటకు పైగా భేటీ సాగింది. ఈ నెల 23న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూటమికి ఘన విజయం అందించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆలయ ఈవో బాలాజీ ఆధ్వర్యంలో దేవాదాయ అధికారుల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించారు. 60 రోజులకు గాను మొత్తం ఆదాయం 1,25,25,903 రూపాయలు మల్లికార్జున స్వామి ఖజానాకు సమకూరాయి. అందులో మిశ్రమ బంగారం 110 గ్రాములు, మిశ్రమ వెండి 7 కేజీల 600 గ్రాములు, బియ్యం 11 క్వింటాళ్లు, విదేశీ కరెన్సీ నోట్లు 16 వచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీ వెల్లడించారు. ఈ మొత్తాన్ని స్థానిక ఏపీజీవీబీ బ్యాంకులో జమ చేశారు. శివశక్తి సేవా సమితి సభ్యులు 150 మంది లెక్కింపు నిర్వహించారు. నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. మొహరం పండుగ నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పాతబస్తీ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ఈ రూట్లలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. మరోవైపు బీబీకా ఆలం ఊరేగింపు సందర్భంగా ఓల్డ్ సిటీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పాతబస్తీలో భారీగా పోలీసులను మోహరించారు. ఏపీలో రేషన్ కార్డుదారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెల్ల రేషన్ కార్డులున్న వారికి ఇకపై బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు కూడా ఇవ్వనున్నారు. రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీపై చక్కెర, కందిపప్పును పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కిలో కందిపప్పును 67 రూపాయలకే ఇవ్వనుంది. అలాగే అరకిలో చొప్పున చక్కెరను పంపిణీ చేయనుంది. చక్కెర, పప్పు సరఫరా కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఈ వారంలోనే ఈ ప్యాక్యుమెంటర్ ద్వారా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు యువకుడు అరుదైన ఘనత సాధించాడు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మరిపేడకు చెందిన బుక్యా యశ్వంత్ లద్దాఖ్లోని మౌంట్ కాంగ్ యూస్ట్సే పర్వతాన్ని అధిరోహించారు. 6,250 మీటర్ల ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు 8 రోజుల పాటు శారీరకంగా, మానసికంగా శ్రమించినట్లు చెప్పారు. పర్వత శిఖరంపై జాతీయ జెండాను ప్రదర్శించాక ఆ కష్టమంతా మర్చిపోయి ఎంతో ఆనందం కలిగిందని పేర్కొన్నారు. ఈ యాత్ర చేయడానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి బుక్యా యశ్వంత్ కృతజ్ఞతలు తెలిపారు. పర్వతారోహణ అంటే తనకు ఇష్టమని, ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం తన లక్ష్యమని పేర్కొన్నారు. తన లక్ష్య సాధనతో ఇతరుల్లోనూ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులతో ఏపీలోని నెల్లూరు బారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద సందడి నెలకొంది. 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు కూటమి ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఏర్పాట్లు చేసింది. వేడుకకు 15 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటే కోర్కెలు తీరుతాయనే విశ్వాసంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని సింహాద్రి అప్పన్న స్వామి గిరి ప్రదర్శనకు వచ్చే భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 20న జరిగే గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై గంటా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీ భరత్, కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్, సిబి బాగ్తి తదితరులు పాల్గొన్నారు. గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారుల పాత్ర కీలకమని గంటా అన్నారు. మనకి 32 కిలోమీటర్స్ ఏదైతే గిరి ప్రదర్శన చేస్తున్నామో ఎక్కడ కూడా మరి మిగతా కార్యక్రమాలకి ఈ కార్యక్రమం తేడా ఏంటంటే ఇదంతా కూడా భక్తులు ఒక మంచి ఎమోషనల్గా ఫీల్ అవుతూ వాళ్ళు నడుస్తారు. దర్శనం చేసుకునే ముందు కంటే కూడా వాళ్ళు ఈ 32 కిలోమీటర్లు నడవడంలో వాళ్ళు చాలా ఆనందం పొందుతారు. కాబట్టి నడిచే ఈ రూట్లో ఎక్కడ కూడా వాళ్ళకి అసౌకర్యం కాకుండా రోడ్డు గులకలు రాళ్ళు ఇటువంటి లేకుండా రోడ్డు బాగుంటాం. దాంతోపాటు లైటింగ్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన మంచినీటి ఏర్పాట్లు కానీ గిరి ప్రదక్షిణలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న లోటుపాట్లు లేకుండా చిన్న ఇబ్బంది భక్తులు కలగకుండా ఒక మంచి మెమరబుల్ డేగా దీన్ని ఆ గిరి ప్రదక్షిణని కంప్లీట్ చేసుకుందాం. ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. దుర్గమ్మను దర్శించుకున్న సుజనా చౌదరి ఆలయ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. 2014-19లో రూపొందించిన మాస్టర్ ప్లాన్, 2019 తర్వాత మార్పులు చేసిన మాస్టర్ ప్లాన్ అమలు గురించి ఆరా తీశారు. ఆర్థికపరమైన అంశాలపై మరో వారం రోజుల్లో మరింత విస్తృతంగా దేవాదాయ శాఖ మంత్రితో కలిసి సమీక్షిస్తామన్నారు. ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం. ఏదేమైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాను. ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను నిలువుగా చీల్చి గత పాలకులు అందిన కాడికి దోచేశారని ఆ శాఖ ఉద్యోగుల ఐకాస ఆక్షేపించింది. నేతల స్వార్థ ప్రయోజనాల కోసం ఎస్ఈబిని ఏర్పాటు చేసి సంబంధం లేని వాసుదేవరెడ్డిని దానికి అధికారిగా నియమించి దోచుకున్నారని ఐకాస నేతలు ఆరోపించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను బలోపేతం చేయాలని గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదన్నారు. ఎస్ఈబిని రద్దు చేసి ఎక్సైజ్ విభాగంలో కలపడంతో పాటు గత పాలకుల అక్రమాలపై విచారణ జరపాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కల్తీ మద్యం నిరోధించడంలో కానీ సారాయి అరికట్టడంలో కానీ టోటల్గా ఫెయిల్యూర్ అయింది. మేము ఎన్నోసార్లు గత ప్రభుత్వాన్ని అడిగాం, మీరు చేసింది తప్పు, మేము చాలా ఛాలెంజెస్ చేశాము, ప్రొవిజన్ చేశాము, ఎక్సైజ్ చేశాము, కాబట్టి మా డిపార్ట్మెంట్ను పాత డిపార్ట్మెంట్ను చేయండి, మేము ఏదో చూపిస్తామని అడిగాం. వాళ్ళు ఎప్పుడూ కూడా మా ఆవేదన అర్థం చేసుకోలేదు. వాళ్ళ పర్సనల్ మోటోతో ఇలాగే కంటిన్యూ చేశారు. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఒక క్రైమ్ పట్టుకుంటే అది రిజిస్టర్ చేయడానికి ఎక్కడ కూడా మాకు ఎక్సైజ్ స్టేషన్ లేదు. మేము తీసుకెళ్లి ఎస్ఈబి స్టేషన్లో రిజిస్టర్ చేయాలి. అంటే మా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కేవలం ఒక సాధారణ పౌరులాగా మేము క్రైమ్ కంట్రోల్ చేయాల్సి వస్తూ ఉంది. దానివల్ల చాలా అనర్థాలు జరిగినాయి. మా మీద 18 మంది అడిషనల్ ఎస్పీలని ఒక జిల్లా అధికారులుగా పెట్టి మా మీద అజమాయిషీ చేసి పూర్తిగా 2 శాఖలు నిర్వీర్యం చేశారు. వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉన్నారో అది సాధించుకోగలిగారు. ఎక్సైజ్ నుంచి 70% మంది సభ్యులో ఉన్నారు. ఆ సభ్యులో ఉన్న 70% మంది ఎంప్లాయీస్ని తీసుకొచ్చి మళ్ళీ ఎక్సైజ్కి ఇచ్చామని అడుగుతున్నామండి. ఈ 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి గాంజా కల్టివేషను, గాంజా సప్లై, గాంజా వినియోగం ఈరోజు మన పౌరుల్ని, భావి పౌరుల్ని, వాళ్ళ జీవితాలని, విద్యార్థుల్ని సర్వనాశనం చేసింది. మరి దానికి కారణం గత ప్రభుత్వం మమ్మల్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఎందుకు వినియోగించుకోలేదంటే వాళ్ళ ప్రయోజనాలు వారికి ఉన్నాయి. సంబంధం లేని ఒక అధికారిని తీసుకొచ్చి ఏపీఎస్ బీసీఎల్ ఎండీగా నియమించి ఆయన ద్వారా దోపిడీ చేసి, ఆయన పేరు వాసుదేవరెడ్డి గారు.
దోపిడీ చేసి మా డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేయటమే కాకుండా మనల్ని రెండు ముక్కలు చేసి గత ప్రభుత్వం ఆ యొక్క చర్యలు మేము ఖండిస్తున్నాం, మేము సిగ్గుపడుతున్నాం. మా యొక్క విన్నతి ఏంటంటే గత ముఖ్యమంత్రి గారు ఈ సభ ఈ యొక్క పరిపాలన వీళ్ళు చేసినటువంటి డిపార్ట్మెంట్ అకృత్యాల గురించి మేము కమిటీ వేస్తారని ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యువ శాస్త్రవేత్తలు అంకుర కేంద్రాలను ప్రోత్సహించేలా 1 వీక్ 1 ల్యాబ్ నుంచి తాజాగా 1 వీక్ 1 థీమ్ కార్యక్రమం మళ్లీ వచ్చింది. హైదరాబాద్ తార్నాకలోని CSIRకు చెందిన IICT, CCMB, NGRI సంస్థల్లో ఉత్సాహంగా సాగింది. ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు నిరంతరం చేస్తున్న పరిశోధనలు, వాటి ఫలితాలు, ఆవిష్కరణలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో జూన్లో ఎనర్జీ డివైజెస్ పై 1 వీక్ 1 థీమ్ నిర్వహించారు. తాజాగా 2వ థీమ్లో రసాయన ఇతివృత్తంపై కార్యక్రమం సాగింది. CSIR తదితర ప్రముఖ సంస్థలు అభివృద్ధి చేసిన విభిన్న సాంకేతికతలు, పరిశోధనలు, ఆవిష్కరణలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కర్ణాటక మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సంస్థల్లోని గ్రూప్ సి, గ్రూప్ డి గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకే 100% రిజర్వేషన్లకు వీలు కల్పించే బిల్లుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవాసులు సుఖవంతమైన జీవనం గడిపేందుకు అవకాశం కల్పించాలని, ఈ గడ్డపై ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. కన్నడిగుల సంక్షేమమే తమ ప్రాధాన్యతని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు కర్ణాటక న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. పన్ను చెల్లింపుదారులు పన్ను చెల్లిస్తూనే మరోవైపు తగ్గింపుల మినహాయింపులకు కొందరు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని ఐఆర్ఎస్ అధికారి, ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ పి. సుమిత అన్నారు. 2021 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు తప్పుడు మినహాయింపులు, తగ్గింపులను నమోదు చేసి అదనపు రీఫండ్లు పొందిన వారు సవరించుకునేందుకు 2025 వరకు ఉన్న అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహబూబ్ నగర్ ఎస్పీ కార్యాలయంలో అనుమానాస్పద రీఫండ్లపై జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓవైపు తగ్గింపులు, మినహాయింపులు పొందేందుకు చెల్లింపుదారులు తొక్కుతున్న అడ్డదారుల్ని ఆదాయపు పన్ను శాఖ గుర్తిస్తోందని ఆమె తెలిపారు. ఫైల్ చేసిన రిటర్న్స్ సరైనవా కాదా, నమోదైన మినహాయింపులకు అర్హత ఉందా లేదా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. తప్పుడు మినహాయింపులు మీరు అసలు క్లెయిమ్ చేయకోకుండా కరెక్ట్గా, పద్ధతిగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మాకు బేసిక్ పర్పస్ ఆఫ్ కమింగ్ హియర్ అందరిలో ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి. మా దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇలా ఇంతమంది ఇలా చేస్తున్నారు అని. ఇలా చేస్తే ఏమిటి కాన్సిక్వెన్సెస్, చక్కగా ఈ 31st లోపల మీ రిటర్న్స్ ఫైల్ చేయండి. 24-25కి అసెస్మెంట్ ఇయర్, అలాగే 23-24, 22-23కి ఎక్కడైతే మీరు తప్పుడు మినహాయింపులు క్లెయిమ్ చేశారో అలాంటివి మీరు ఇప్పుడు సరిదిద్దుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా అట్లూరి మండలం కొత్త నల్లాయపల్లిలోని సోమశిల ముంపు బాధితులకు గతంలో టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను ఆక్రమించుకునేందుకు కబ్జాదారులు యత్నిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు న్యాయం చేయాలంటూ మీడియాలో వచ్చిన కథనాలకు జిల్లా కలెక్టర్ శివశంకర్ స్పందించారు. భూములపై సమగ్ర విచారణ జరిపి నివేదికను అందించాలని బద్వేల్ ఇన్ఛార్జి ఆర్డీఓ చంద్రమోహన్ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో భూములను ఆర్డీఓ పరిశీలించారు. భూములను రీసర్వే చేయించి న్యాయం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.